మనం ఈ క్లాస్లో ఇన్విక్టస్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్విక్టస్ అనే పోయం చూద్దాం. ఇది ఒక లాటిన్ వర్డ్ యాక్చువల్గా. ఈ లాటిన్లో ఇన్విక్టస్ అంటే ఏంటంటే మనకి ఈ ఇన్విక్టస్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే అన్కాన్కర్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అన్కాన్కర్డ్ అంటే అజేయుడు అనమాట. అజేయం అంటే ఫెయిల్యూర్ అనేది లేనటువంటిది. ఈ పోయం రాసింది ఎవరంటే విలియం ఎర్నెస్ట్ హెన్లే. ఇన్విక్టస్ ఈజ్ రిటన్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లే. ఇన్విక్టస్ అంటే ఏంటమ్మా మీనింగ్? అన్కాన్కర్డ్ అంటే ఇదొక మనకి ఇన్విక్టస్ అనేది ఒక లాటిన్ వర్డ్. దీనికి మనకి మీనింగ్ ఏమొచ్చిందంటే అన్కాన్కర్డ్ అంటే అపజయం లేకపోవడం. ఈ పోయం రాసినటువంటి రచయిత గురించి మాట్లాడదాం. He was born in the 1849 and died in the year 1903. He was an English poet, critic and editor. ఆయన ఒక ఎడిటరు, అలాగే విమర్శకుడు, కవి కూడా. He is best known for his poem Invictus. ఆయనకి చాలా పేరు తీసుకొచ్చింది ఈ పోయం ఇన్విక్టస్ అనేది, which he wrote while recovering from the amputation of his left leg due to tuberculosis. ఆయనకి క్షయవ్యాధి వచ్చి ఎడమకాలకి బాగా స్ప్రెడ్ అయిపోయేది, వ్యాధి ముదిరి కాలు తీసే పరిస్థితి వచ్చేసింది అనమాట. ఆ యాంప్యుటేషన్ జరిగిన తర్వాత, అంటే యాంప్యుటేషన్ అంటే ఏంటి? కాలు కట్ చేసి ఆయనకి ఆ వ్యాధి ముదిరిపోవడం వల్ల కాలుని ఆపరేషన్ చేసి తీసేయడం జరిగింది. ఎడమ కాలు, ఆ లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం వచ్చిందనమాట. అలాగా ఆ రికవరీ అయ్యేటప్పుడు, కోలుకునేటప్పుడు ఆయన రాసినటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇన్విక్టస్ ఈ పోయం అటువంటిదన్నమాట. ఆ యొక్క తనకి ఉన్నటువంటి ధైర్యాన్ని, తనకు పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంది అన్నీ కూడా తెలియజేస్తూ రాశారు ఆయన. సరే, పోయంలోకి వస్తే మనకి ఫస్ట్ స్టాంజా చూద్దాం. అవుట్ ఆఫ్ ద నైట్ దట్ కవర్స్ మీ బ్లాక్ యాజ్ ద పిట్ ఫ్రమ్ ద పోల్ టు పోల్, ఐ థ్యాంక్ వాట్ ఎవర్ గాడ్ మే గివ్ ఫర్ మై అన్కాన్కర్డ్ సోల్. అంటే ఇప్పుడు ఈ క్షయవ్యాధి జనరల్గా ఏంటంటే మనకి ఊపిరితిత్తులకి దగ్గు అనేది ఎక్కువ వింటుంటాం మనం, కానీ బాడీలో ఏ పార్ట్కైనా రావచ్చు అనమాట. అలా ఈయనకి కాళ్ళకు వచ్చిందనమాట. ఈ లెఫ్ట్ లెగ్ వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశారంటే అలాగా కాలుని ఆల్మోస్ట్ కోల్పోవడం జరిగింది. రెండవ కాలుకు కూడా వ్యాధి వచ్చేస్తుందని చెప్పారు డాక్టర్లు. దాంతో రీసెర్చ్ డాక్టర్ల దగ్గరికి, జనరల్గా ఏంటంటే రీసెర్చ్ డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళి ఈయన మందులు అవి తీసుకుని రెండో కాలుకి రాకుండా కాపాడుకున్నారు. దానికి రీసెర్చ్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం అంటే అప్పటికి మందులు అవి ఇంకా వ్యాలిడ్ అయ్యి మార్కెట్లోకి రావన్నమాట. కానీ ధైర్యం చేసి ఆ మందులు కూడా వాడి ఈయన తన యొక్క జబ్బును తగ్గించుకున్నారు, రెండో కాలుకి రాకుండా. కానీ చాలా జీవితంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అందుకే తను ఎంత జీవితంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా భయపడలేదు, బాధపడలేదు. నేను లైఫ్ని ఫేస్ చేశాను, ఎవరైనా అలాగే ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ని తెలియజేయడానికి పోయం రాశారు ఆయన. ఫస్ట్ స్టాంజా చూడండి. అవుట్ ఆఫ్ ద నైట్ దట్ కవర్స్ మీ. ఇక్కడ నైట్ అంటే ఏంటంటే అర్థం సఫరింగ్ అనమాట. జీవితం అంతా కూడా ఆయన్ని బాధకు గురి చేసింది. బ్లాక్ యాజ్ ద పిట్ ఫ్రమ్ పోల్ టు పోల్. అక్కడ ఇక్కడని కాదు, ఈ విషయం ఆ విషయాన్ని కాదు, చాలా విషయాల్లో ఆయన ఎన్నో బాధలు పడ్డారు, ముఖ్యంగా హెల్త్కు సంబంధించి. పోల్ టు పోల్ అంటే నో లైట్ అనమాట. అంటే ఒక వెలుగు లేదు జీవితంలో, ప్లేస్ టు ప్లేస్. పిట్ అంటే ఒక రకంగా పిట్ అంటే గోతులు. ఇక్కడ గోతులు అంటే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనమాట. అలా జీవితంలో అన్ని సమస్యలతో ఆయన పోరాడారు. ఐ థ్యాంక్ వాట్ ఎవర్ గాడ్స్ మే బీ ఫర్ మై అన్కాన్కర్డ్ సోల్. కానీ సమస్యలకి లొంగిపోయినటువంటి తనకి ఏదైతే ఉందో చూసారో ఆత్మవిశ్వాసం, మరి అది బలంగా ఉందన్నమాట. గాడ్స్కి, దేవుడికి అయినా ఆ విధంగా థ్యాంక్స్ చెప్పడం జరిగింది, తనకు అటువంటి మనస్తత్వాన్ని ఇచ్చినందుకు. కాబట్టి ఫస్ట్ ఏంజలో రచయిత ఏం మాట్లాడాడంటే తను ఏ విధంగా చీకటికి, తన జీవితం ఏ విధంగా చీకటిగా మారింది. చీకటిగా మారడం అంటే ఏంటి? కష్టాల వల్ల, బాధల వల్ల. కానీ తను ఏ విధంగా ఈ రిమైన్స్ స్ట్రాంగ్, నాట్ లూజ్ హోప్. కానీ అలాంటి ప్రాబ్లం వచ్చినటువంటి స్థితిలో కూడా తను ధైర్యం వదలలేదు, ఆశని వదులుకోలేదు. సెకండ్ స్టాంజా. ఇన్ ద ఫెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టాన్స్ ఐ హ్యావ్ నాట్ విన్స్డ్ నార్ క్రైడ్ అలౌడ్. ఇన్ ద ఫెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టాన్స్. ఇక్కడ ఫెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టాన్స్ అంటే పరిస్థితుల యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా, ఎంత దుర్మార్గంగా ఉన్నా, క్రూయల్గా ఉన్నా, ఐ హ్యావ్ నాట్ విన్స్డ్. నేను విన్స్డ్ అంటే సాడ్, బాధపడలేదు. బాధ కలుగుద్ది, కాకపోతే దాన్ని కంట్రోల్ చేసుకోగలిగారు. నార్ క్రైడ్ అవుట్. ఎక్కడ గొక్కబెట్టి ఏడ్ చేసి ఇలా అయిపోయింది అంటే జీవితం అని చెప్పి డిప్రెషన్కి లోన్ అవ్వలేదు. అండర్ ద బ్లడ్జనింగ్స్ ఆఫ్ ఛాన్స్. బ్లడ్జనింగ్స్ అంటే ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ అనమాట. జీవితంలో మనం ఎదుర్కొన్న సమస్యలు, బాధలు, ఆ దెబ్బలు అంటే ఏంటి? జీవితంలో దెబ్బలు చాలా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామంటారు కదా, అలాంటి అనమాట.
ఎక్కడ కూడా అయినా అటువంటి సమస్యల వల్ల, బాధల వల్ల, ఎదురు దెబ్బల వల్ల ఎక్కడ కూడా తగ్గింది లేదనమాట. మై హెడ్ ఈజ్ బ్లడ్డీ అంటే తల అంతా రక్తం కారిపోతుందని కాదు, కానీ సమస్యలతోటి బుర్ర హీట్ ఎక్కిపోయినప్పటికి కూడా, బాధ కలిగినప్పటికి కూడా బట్ అన్బౌడ్ అంటే తల వంచలేదనమాట. అలా సెకండ్ స్టాంజలో పోయిట్ ఏం చెప్తున్నారు, ఈ హ్యాస్ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్ అండ్ హార్డ్షిప్స్ అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, కష్టాలు పడ్డారు. లైఫ్ హట్స్ హిమ్, చాలా బాధ పెట్టింది జీవితానికి. ఈ హ్యాస్ నాట్ బౌడ్ డౌన్ టు దీస్ డిఫికల్టీస్, కానీ అతని జీవితంలో సమస్యలకు తల వంచలేదు, తగ్గలేదు. ఈ రిఫ్యూజెస్ టు లూజ్ హీజ్ హోప్. తను ఏం చేశారంటే రచయిత తన యొక్క జీవితంలో ఆశను మాత్రం వదులుకోలేదన్నమాట. నెక్స్ట్ థర్డ్ స్టాంజాకి రండి. బియాండ్ దిస్ ప్లేస్ ఆఫ్ ర్యాత్ అండ్ టీయర్స్, అంటే ఈ బాధతోటి, కన్నీళ్ళతోటి, కోపంతో నిండిపోయిన జీవితం ఎలా ఉందంటే, లూమ్స్ బట్ హర్రర్ ఆఫ్ ద షేడ్. చాలా పెద్ద లూమ్స్ అంటే లార్జ్ వే అనమాట, చాలా పెద్ద మొత్తంలో కష్టాలు, చిన్న 1, 2 అరా కాకుండా హర్రర్, భయం కలిగించే విధంగా. హర్రర్ ఆఫ్ ద షేడ్, ఆ భయం గుప్పిట్లో, భయం నీడలో జీవితం చాలా గడపవలసి వచ్చింది అనమాట. అండ్ యెట్ ద మెనస్ ఆఫ్ ద ఇయర్స్ ఫైండ్స్ అండ్ షాల్ ఫైండ్ మీ అన్అఫ్రైడ్. ఎన్ని సంవత్సరాల పాటు బాధకు గురైనా, ఎన్ని నెలల పాటు గురైనా, ఆ యొక్క చిరాకును అనుభవించిన తను ఎప్పుడు కూడా భయపడలేదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అనమాట. అంటే థర్డ్ స్టాంజ్ ఏం చెప్తుంది, దో ఫ్యూచర్ ఈజ్ అన్సర్టెన్. జీవితం అంతా కూడా ఎలా కనిపిస్తుంది అంటే అన్సర్టెన్గా కనిపిస్తుంది. వ్యాధితో బాధపడుతున్నాడు ఆయన, కానీ భవిష్యత్తు ఏంటనేది క్వశ్చన్ మార్క్గా ఉంది, భయంగా అనిపించింది. కానీ ఎక్కడ తగ్గదు. ఈ ఫేసెస్ బ్రేవ్లీ, చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. హీ విల్ నాట్ లెట్ హీస్ ఫియర్ టు కంట్రోల్ హిమ్. భయం అనేది తనని కంట్రోల్ చేయనివ్వలేదన్నమాట. భయానికి ప్రతి మనిషికి భయం కలుగుతుంది ఏదో ఒక సంఘటనలో. అది జస్ట్ అలా ఉంటే ఓకే, కానీ ఆ భయం మనల్ని కంట్రోల్ చేసిందంటే, భయం గుప్పిట్లోకి మనం వెళ్ళిపోయామంటే జీవితం ఇంకా లేదు. ఆ విషయం ఆయనకి అర్థమైనందుకే భయపడలేదు ఎప్పుడు కూడా. ఇట్ మ్యాటర్స్ నాట్, ఫోర్త్ స్టాంజా, ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ స్ట్రైట్ ద గేట్. మనం ఇక్కడ స్ట్రైట్ అంటే పెయిన్ అనమాట, బాధ, కష్టం, సమస్య. ఇవన్నీ కూడా అనుభవించారు. ఇవన్నీ కూడా తను పెద్ద మ్యాటర్లాగా కాకుండా, అంటే అది ఒక ఇదే బాధల్ని, కష్టాలను చూసి జడవకుండా, హౌ చార్జ్డ్ విత్ పనిష్మెంట్స్ ద స్క్రోల్. ఇక్కడ స్క్రోల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క బాధల యొక్క చెట్ట అనమాట. ఆయనతో 1, 2 అర కాదు, ఈ సమస్యల యొక్క సుడిగుండంలో పడి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఆయన ఎన్నో పనిష్మెంట్స్, జీవితం ఎన్నో పనిష్మెంట్స్ ఇచ్చింది ఆయనకి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఎంత బాధపడ్డా, ఆఖరికి ఏమంటున్నారు లాస్ట్ 2 లైన్స్లో, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. విధిని, తన యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేయనివ్వాల, తనే తన భవిష్యత్తుని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకే మాస్టర్ ఆఫ్ మై ఫేట్, నా యొక్క భవిష్యత్తుకి, నా యొక్క విధికి, నా యొక్క జీవితానికి నేనే యజమానిని. ఐ ఆమ్ ద క్యాప్టెన్ ఆఫ్ మై సోల్. నా యొక్క ఆత్మ, నా యొక్క మనస్సుకి ఎవరు కెప్టెన్? నేనే. ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా బాధకు లోనైనప్పుడు కూడా ఆయన దాన్ని కంట్రోల్ చేసి, భయపడినప్పుడు కూడా కంట్రోల్ చేసి, తన ఆధీనంలో ఉంచుకొని తను ఎప్పుడు ధైర్యంగా ఉండారనమాట. అది హీ ప్రౌడ్లీ డిక్లేర్స్ హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హీస్ ఫేట్. అందుకే గర్వంగా చెప్పుకుంటున్నారు ఏంటంటే, తన యొక్క భవిష్యత్తు, తన యొక్క విధి, తన యొక్క అన్నీ కూడా తను జయించగలిగాడు. అంటే తను ఏ విధంగా ఉండాలనుకున్నారో అలా విధంగా ఉన్నారనమాట. అంతేగాని డిప్రెషన్కి ఎక్కడ లోన్ అవ్వలేదు. ఎప్పుడు కూడా ఎలా ఉండేవారు ఆయన, హీ స్టేస్ స్ట్రాంగ్ అండ్ డిటర్మైన్డ్. ఎప్పుడు కూడా అన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా, అన్ని 4 స్టాంజాల్లో ఆయన చెప్పిన అన్ని సమస్యలు, ఎన్నో కష్టాలు వచ్చినప్పటికి కూడా ఆయన ఎప్పుడు కూడా భయపడలేదు. బట్ హీ బ్రేవ్లీ ఫేసెస్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ధైర్యంగా ఎదుర్కొన్నారనమాట. ఆ విధంగా ఈ పోయంకి పెట్టిన పేరేంటది, ఇన్విక్టస్. ఇన్విక్టస్ అంటే ఏంటి, అన్కాన్కర్డ్, అపజయం లేకపోవడం అనమాట. సమస్యలు ఎన్ని వచ్చినప్పుడు కూడా దాన్ని ఏ విధంగా ఉండాలనుకున్నారు ఆ విధంగానే ఉన్నారు తప్ప, లైఫ్లో ఎక్కడ కూడా కృంగిపోయి బాధపడుతూ ఇలా అయిపోయింది అంటే జీవితం, నా కాలుకి ఇలా క్షయవ్యాధి వచ్చి 2వ కాలు కూడా వచ్చేసేలా ఉంది అని చెప్పేసి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ధైర్యంగా ఉండే జీవితాన్ని ఆ విధంగా ఫేస్ చేశారు ఆయన. కాబట్టి ఇది ఒక ఇన్స్పిరేషనల్ పోయం అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క పోయం మీకు అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మేము మరిన్ని వీడియోలు చక్కగా చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.